చూడండి ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి. రెబెకాలో కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి, దేవుని సంఘానికి కూడా ఉండాలి. హల్లెలూయా. అదే లక్షణాలు ప్రతి యవన సహోదరికి ఉండాలి. ఆమెకి చాలా లక్షణాలు, చాలా శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఆమె నిజంగా చాలా గొప్పది. చూడండి, ఆమె రాగానే మంచినీళ్ళు ఎప్పుడైతే అడిగాడో కాదనకుండా కొంత మంచినీళ్ళు ఆయనకు పోసిందంట, పనివారికి పోసిందంట. ఆయనకు పోయటమే కాకుండా మరలా కూడా వచ్చినటువంటి ఎవరికి వేసిందండి? కూడా వచ్చిన ఒంట్లన్నింటికి నీరు పెట్టిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి 15వ వచనం చదువుదాం. 24వ అధ్యాయము ఆదికాండం 15వ వచనం చదువుదాం. చదవండి. 24వ అధ్యాయం 15వ వచనం. అతడు మాట్లాడుట సాలింపక ముందే ఎవరితో మాట్లాడుతాడు? అబ్రహాము సహోదరుడు నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. సాలించక ముందు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇతను ఎవరితో మాట్లాడుతూ? పరలోకమందున దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? పరలోకమందున దేవుడితో. దేని గురించి మాట్లాడుతున్నాడు? తను వచ్చిన పని నిమిత్తం మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షేమంగా ఈ దేశానికి నా యజమానుడు యొక్క స్వదేశానికి తీసుకొచ్చావు. ఇక జరగవలసిన కార్యక్రమం ఏంటో నాకు మీరు స్పష్టంగా బయలుపరిస్తే ఆ కార్యక్రమాన్ని నేను ముగించి మళ్ళీ తిరిగి నా యజమానుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నా పక్షంగా నువ్వు కార్యం చేయమని ఇవన్నీ కూడా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా అలాగే మాట్లాడాలి. ఒకసారి గదిలోకి వెళ్ళి ఏం చేయాలా? దేవుడు కొన్ని కార్యాలు పట్ల జరగాలంటే మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడే ప్రార్థన. అలాగే ఒక తండ్రితో మాట్లాడినట్టు మనం మాట్లాడాలి. ఇతడు అన్ని కూడా విఫలంగా కూర్చొని మాట్లాడితే అనేకమైన కార్యాలు ఈ రోజున మనకు కూడా జరిగిస్తాడు ఆయన. దేవుడితో మాట్లాడడం తక్కువ మనకి. మనం ఏంటంటే ఎక్కువగా మనం సొంత పనులకి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత కొద్దిగా ఖాళీగా ఉంటే ఒకవేళ నిద్రకు ప్రాధాన్యత ఇస్తాం, కానీ దేవుడితో మాట్లాడడానికి మాత్రం ప్రాధాన్యత మనం అసలేయము. హల్లెలూయా. కాబట్టి మరి దాసుడైనటువంటి ఎలీయెజరు మాట్లాడినట్టు సాలింపక ముందే మరి చూడండి, అబ్రహాము సహోదరుని నాహోరు భార్యయగు మిల్కా కుమారుడిని బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ పట్టుకుని భుజం మీద పెట్టుకుని వచ్చిందంట. చూడండి, 16వ వచనంలో ఆమెకున్న గుణ లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆమె మిక్కిలి చక్కనిది. ఆమె మిక్కిలి చక్కనిది. ఆమె కన్నిక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. చూడండి, ఇక్కడ మరి ఆమె గుణగణాలను దేవుడు రాయించాడు. మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. ఆమె చాలా శారీరకంగాను ఆధ్యాత్మికంగాను చాలా సౌందర్యవంతురాలు. ఎవరండి? ఆమె గుణగణాలు అంటే దేవుడు అన్న ఈయన అనుకున్నాడు, ప్రభువా ఇదిగో మరి ఒక సేవా గుణం కలిగిన భార్య నా యజమానుడి కుమారుడికి సేవా గుణం కలిగిన భార్యను తీసుకురా అని ప్రార్థించే ఉంటాడు. కానీ అందమైన భార్యను తీసుకురామని ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. సేవా గుణం కలిగిన భార్యను తీసుకురా నా యజమానుడు కుమారుడు కొరకు ప్రార్థన చేస్తే ఈమె మరి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తే కాకుండా ఈమె శారీరకంగా సౌందర్యవంతురాలు, ఆధ్యాత్మికంగా కూడా సౌందర్యవంతురాలు అని బైబిల్ చెప్తా ఉంది. మిక్కిలి చక్కనది. ఎందుకంటే మరి చూడండి, ఇసాకు గెరారులో ఒక గుడారం వేసుకునేటప్పుడు మరి అక్కడ పరిపాలిస్తున్న రాజు మరి ఈమె మిక్కిలి చక్కనదై ఉండడం చూసి, ఒకవేళ నన్ను చంపినీళ్ళు కానీ తీసుకుపోతారేమో, నేను నీకు అన్ననని భర్తనని చెప్పగానే అబద్ధం చెప్పిస్తాడు. ఎందుకంటే అక్కడ చాలా అందంగా ఉన్నది ఈవిడ. మిక్కిలి చక్కనిదంటే చాలా సౌందర్యవంతురాలు. ఆయన శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా అందగత్తి ఈమె. మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. మరి ఆమె శరీరం మరి పై రూపమే కాకుండా లోపల అంతరంగ రూపం కూడా చాలా అందగత్యమే. హల్లెలూయా. అలాగే మన సహోదరులు కూడా పైకి మీరు ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా బాహ్య సంబంధమైన అందమే కాకుండా మనము అంతరంగ స్వాభావికమైన అందాన్ని కూడా మనం పోగు చేసుకోవాలి. అది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈమె చూడండి, మొట్టమొదటి లక్షణం ఏంటంటే చిన్నది మిక్కిలి చక్కనిది. అంటే ఆమె మొట్టమొదటిగా శారీరకంగాను ఆధ్యాత్మికంగాను చాలా సౌందర్యవంతురాలని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. చూడండి, ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమె కూడలేదు. ఆమె పవిత్రురాలు కూడా. హల్లెలూయా. అంటే చూడండి, ఆధ్యాత్మికంగాను శారీరకంగా కూడా శారీరక సంబంధమైన అందం ఉంది, ఆధ్యాత్మికమైన అందం కూడా ఉంది ఆమెకి. ఆమె పవిత్రురాలని అంటే ఏ పాపము లేనిది. హల్లెలూయా. అపవిత్రమైనవి ఏమి కలిగినవి లేదని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చూడండి, క్రైస్తవ సహోదరులు కూడా
అన్ని విషయాల్లో కూడా ఈమె ఎలాగా శారీరకంగాను ఆధ్యాత్మికంగా ఎలా సౌందర్యవంతురాలుగా ఉందో మనం కూడా ఈ రోజున అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి ఆమె పెళ్లి కాలేదు, ఆమె కన్యకని రాయబడి ఉంది. కన్యక మళ్ళీ ఏం కలిగి ఉందామె? ఆమెను ఏ పురుషుడు కోడలేదంట. మరి సాయంత్రం వేళ అలాగే ఎన్నిసార్లు మరి ఇతను ఆ రోజు వెళ్ళాడు, దానికి ముందు ఎన్నిసార్లు ఒంటరిగా వచ్చి ఉండేదామె? అందగెత్తంట. ఎంతమంది వెంటబడి ఉండరు, ఎంతమంది ఆమెకి ప్రపోజ్ చేసి ఉండరు. మరి అందగెత్తని రాయబడి ఉంది కదా. కానీ ఆమెకేం తెలుసా? అపవిత్రత తెలియదు ఆమెకి. హల్లెలూయా. కనిపించిన ప్రతి ఒక్కరు చూసి నవ్వే పొళ్ళు సిగిలించే బేరం కాదు ఆవిడది. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరు చూసి పొళ్ళు సిగిలించే బేరాలు క్రైస్తవులో ఉండకూడదు. అది స్త్రీకైనా పురుషుడికైనా. మరి ఆమె అంతకంత అయితే మరి ఎన్ని రోజుల నుంచి ఆమె ఆ బాబు దగ్గరకు వస్తా ఉంది. ఆ రోజంటే ఎలీజరు చూశాడు. మరి అంతకుముందు చాలా మంది చూసుంటారే. ఆమె అంతకుముందు చాలా మంది కళ్ళలో పడుంటదే. ఆమెను అంతకుముందు చాలా మంది యవనస్తులు వెంబడించి ఉంటారే. కానీ ఎవరికి లొంగలేదు. హల్లెలూయా. అంటే చూడండి, ఏదో తెలుసో తెలియక అజ్ఞాన కాలంలో వాక్యం లేకో, దేవుడి సన్నిధి లేకో, పరిశుద్ధాత్మ అభిషేకం లేకో, తెలుసో తెలియక నేను ఒకవేళ పాపం చేయొచ్చు, మీరు వాళ్ళు కొంతమంది పాపం చేయొచ్చు. అప్పుడు సరైన వాక్యం లేక, సరైన వాక్యం తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత, ఆత్మను గురించి ప్రస్తావన మీకు తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలంటే వాక్యం చెప్పినట్టుగా నడవాలి. ప్రతి ఒక్కరు కూడా, చిన్నలో పిల్లలు పెద్దలందరూ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కోరలేదు. ఎందుకు కూడతారు? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, నీ నడక జాగ్రత్తగా ఉంటే ఏ పురుషుడు నిన్ను వెంబడిస్తాడు? ఎవడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడగలడు? నువ్వు నవ్వుతే వస్తాడు, నువ్వు కళ్ళు సిగిలితే వస్తాడు, నువ్వు చేసే దొంగ సైకిల్ బట్టి వస్తాడు తప్ప నువ్వు రోషంగా బతికినంత సేపు, నువ్వు పురుషుడు స్త్రీవైనా నీ ప్రవర్తన సరిగా ఉన్నంత సేపు కూడా ఎవరి దగ్గరకు నీ దగ్గరకు వచ్చి దొంగ నాటకాలు ఆడటానికి ఎవరికి హక్కు లేదు. ఏ స్త్రీకి లేదు, ఏ పురుషుడికి లేదు. మనం చేసే దొంగ నాటకాలను బట్టే పక్కోడు సిగిలిస్తాడు. మనం వేసే దొంగ వ్యాపారాలను బట్టే మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఈ రెబెకా అలాంటిది కాదు. రెబెకా తన జీవితంలో అలాంటి వేయలేదు. చాలా అందగత్తే, చాలా సౌందర్యవంతురాలు, ఎంతో మంది వెంటబడి ఉంటారు. కానీ తన ప్రవర్తన బట్టి ఎవరిని దగ్గరకు రానలేదు, ఎవరు ఆమెను ముట్టుకోలేదు. ఈ రోజున మన క్రైస్తవ సమాజం అలా ఉండాలని వాక్యం కూడా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ పురుషుడు ఆమెను కోరలేదు, మిక్కిలి చక్కనది. హల్లెలూయా. చూడండి, ఈ రెండు గుణాలు, ఒకటి మిక్కిలి చక్కనది, రెండవది కన్యక. ఏ పురుషుడు ఆమెను కోరలేదని బైబిల్ చెప్తా ఉంది. మూడవది ఏంటంటే చెప్పంటారా? చూడండి, 17వ వచనంలో చదవండి, 16 నుంచి చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవ నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. ఇది 3వ లక్షణం. హల్లెలూయా. చూడండి, వెంటనే అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవని చేతి మీద దించుకుని అతనికి దాహం ఇచ్చెను. ఆమెకు 3వ లక్షణం చాలా గొప్ప ఉంది. ఏమండి, ఆమె ఆధ్యాత్మికంగా అందగత్తే కాకుండా, అలాగే మరి ఆమె పవిత్రురాలే కాకుండా, మరి 3వ లక్షణం ఏంటంటే, ఆ ఎలీజరు గారు కొన్ని నీళ్లు దాహానికి మన అడిగితే వెంటనే తన కడవ చేతుల మీద తిప్పుకుని దాహానికి అతనికి నీళ్ళు ఇచ్చిందంట. ఇది చాలా గొప్పది, ఎందుకంటే ప్రేమ చూపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనసుకుల అయి ఉండడే. ఇవి చాలా వినయ మనస్సు ఉంది ఇవిడికి, చాలా వినయ మనసు ఉంది ఇవిడికి. సహోదర ప్రేమ చూపిస్తుంది. ఎవడో వచ్చాడు ఏ దేశంగానా, అసలు ఆయనతో మాట్లాడడానికి సంబంధం ఏంటి ఇవిడి? లేదు, అమ్మా కొన్ని నీళ్లు పోస్తావంటే వెంటనే మరి 10 లీటర్ల బిందో 20 లీటర్ల బిందో తెలియదు కానీ టప్పన దించి, ఇప్పుడు చిచ్చేస్తే మోటార్ తోడే రోజులు లేవండి. అప్పుడు
ఆ నీళ్లు కూడా చాలా లోతుగా ఉండే నీళ్ళేమో, బావులేమో. మరి ఎంత లోతు ఉంటుందో మరి ఏటో దానికి లెక్కలు మరి తెలియదు. అలాంటి బావిలోకి దిగిపోయి నీళ్లతో పైకి వచ్చినప్పుడు దాహంతో ఉండి అమ్మ కొంచెం నీళ్లు ఇస్తావంటే వెంటనే ఆమె సహోదరి ప్రేమ వినయ మనసుకుతో చూపించింది, వినయం చూపించింది. అక్కడ వెంటనే మీరెవరైనా అడగలేదు కానీ నీళ్లు వెంటనే దాహం తీర్చింది ఆమెకి, ఆయనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే వాక్యం చెప్తుంది. దీంట్లో మొట్టమొదట 3వ దశ కలిగి ఉంది. 3వ ఆమెకున్న లక్షణం ఏంటంటే చూడండి, సహోదర ప్రేమ గలదై, కరుణా చిత్తులు గలదై, వినయ మనస్కుతో ఉన్నది. హల్లెలూయా. సహోదర ప్రేమ చూపించింది. ఏం చూపించిందండి? ప్రేమ చూపించింది. సహోదర ప్రేమ. అడగ్గానే వినయముతో నీళ్లు పోసింది. అంతే, అందరితో పోకుండా ఇంకా ఏం చేసిందంట? ఇంకా అతను ఏమడుగుతున్నాడట? అడగలే. చూడండి, అతను ఏం అడగలేదు. నాకు నీళ్లు పొయ్యి అన్నాడే తప్ప ఇంక ఏం మాట్లాడలేదు. చూడండి ఎంత వినయ మనసుతో ఉందో, ఎంత నిజంగా సేవాభావం కలిగి ఉంది ఈమె. ఏం కలిగి ఉందండి? ఆయన అలాగే దేవుడితో మాట్లాడాడు. నా యజమానుడికి కుమారుడికి మంచి భార్య రావాలి ప్రభా, అందంగా ఉంటుందో ప్రభా, ఎలాగున్నా గానీ మంచి సేవా గుణం కలిగిన స్త్రీ కావాలని ప్రార్థన చేస్తే నిజంగా ఆ ఎలియజరు ప్రార్థన విని ఆ సేవా గుణమే కాకుండా మంచిగా శారీరకంలో సౌందర్యవంతురాలు, ఆధ్యాత్మికంలో కూడా సౌందర్యవంతురాలు అయి ఉన్నది. అలాగే కాకుండా సహోదర ప్రేమ చూపించింది, వినయ మనసు గలదై ప్రవర్తించింది అక్కడ. హల్లెలూయా. 3 శ్రేష్టమైన లక్షణాలు. ఇంకొక చూడండి, సేవా గుణం కలిగే లక్షణం. 4వ లక్షణం ఏం లక్షణం? సేవా గుణం కలిగే లక్షణం ఏంటది? చూడండి, ఆయన ఏం అడగలేదు. తన కోసమే, తన దాహం తీర్చుకోవడమే అడిగితే చూడండి ఆమె ఏం చేసింది? అందుకే ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా కడవని చేతి మీద తీర్చుకుని అతనికి దాహం ఇచ్చను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చినందుతో నీ ఒంటెలు త్రాగుమట్టికి వాటికి నీళ్లు పోయిందని చెప్పాను. చూడండి, ఒంటెలు ఏమంటే మనకైతే గ్లాసు గట్టిగా దాహం అయితే 1/2 లీటర్ తాగుతాం. ఒంటెలకి 1/2 లీటర్లు 10 లీటర్లు సరిపో. ఒంటెలకి ఎన్ని లీటర్లు సరిపోతే ఇంచుమించు 200 లీటర్లు తాగి అంటాయి. ఎన్ని లీటర్లు? 200 లీటర్లు. అంటే 200 లీటర్లు 10 ఒంట్లు లెక్కేస్తే ఎన్ని లీటర్లు తెచ్చింది ఆవిడ? 2000 లీటర్లు. మనం కరెంట్ వేసి మోటార్ మీదకి 2000 వాటర్ ట్యాంక్ అది నిండడానికి గంట టైం పడుతుంది. బర్రు తోడుతుంది. దేవుడి 1000 లీటర్ల ట్యాంక్. అలా ఆమె ఏం చేసింది? 2000 లీటర్లు. మరి 10 లీటర్లు పట్టిన బిందో తెలియదు, 20 లీటర్లు పట్టిన బిందో తెలియదు. ఒకవేళ 10 లీటర్లు పట్టే బిందె అయితే ఎన్నిసార్లు దిగాలి బావులోకి? దిగెక్కాలి 2000 లీటర్లకనే ఎన్నిసార్లు దిగెక్కాలి? 10 లీటర్లు అయితే లెక్కైన లెక్క నుంచి కదా మనకి 200 సార్లు దిగెక్కాలి. అయితే 20 లీటర్లు అయితే ఆ రోజున బలం ఉండే వారు 10 20 లీటర్లు మోసేస్తారు అలాంటి వాళ్ళు. ఒకవేళ 20 లీటర్లు అనుకోండి, 100 సార్లు దిగెక్కాలి. అంటే 2000 లీటర్లు తాగితే 10 ఒంట్లు కలిపి 2000 లీటర్లు అంటే మామూలుగా ఆ బావిలో దిగెళ్ళాలి, ఎక్కాలి, మళ్ళా దిగాలి, ముంచుకు రావాలి. 2000 లీటర్లు అంటే ఆ సమస్య కాదండి. 2000 లీటర్లు తాగినాయి అంట రోజా ఒంట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ట్రిప్కి 200 లీటర్లు తాగుతుంట ఒంటే. 10 ఒంట్లకి నీళ్లు పెట్టడం అంటే ఆ సమస్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి ఆమె ఎంత సేవాభారం కలిగి ఉందో. అలాంటి వాళ్ళు కావాలి మనకు. ఇప్పుడు పైకి అందంగా ఉన్నదని చేసేసుకున్నాం అనుకో, వెనకాల ఎన్నో పెట్టేస్తున్నారు కన్నాలలో. హల్లెలూయా. ఎన్ని కన్నాలు పెడుతున్నారు? పైకి అందంగా ఉన్నది నాకు కావాలంటే ఆయన అందంగా ఉన్నది అక్కడ ఎంతమంది పెట్టేస్తున్నారు వెనకాల పంగనామాలు. కానీ క్రైస్తవ కుటుంబంలో స్త్రీలైనా పురుషులైనా ఒకవేళ మరి మగపిల్లలకి భార్య కావాలంటే ఆమె రెబ కావాలి, సేవా గుణం కలిగి ఉండాలి. అలాగే మరి చూడండి ఆడపిల్లలకి భర్తలు కావాలంటే అతడు ఇస్సాకు లాంటి భక్తిపరుడై ఉండాలి. హల్లెలూయా. చూడండి మరి ఈమె సేవా గుణం కలిగి ఆ 10 ఒంట్లకు కూడా మరి ఎంత టైం పట్టిందో ఏందో కూడా టైం రాయలేదు. మరి చరిత్ర ప్రకారంగా 2000 లీటర్లు మోసుకొచ్చి ఒంటెలకి తాగు నీరు పట్టిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే
అప్పుడు చాలా ఈమె ఏం కలిగి ఉంది? నాలుగోదిగా ఏం కలిగి ఉందండి? సేవ గుణాన్ని కలిగి ఉంది. ఈ రోజున యవనస్తులు కూడా ఈ గుణాన్ని కలిగి ఉండాలి, సేవ గుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. వాక్యం లేనప్పుడు ఎలాగో ప్రవర్తించే, వాక్యం ఉన్నప్పుడు కూడా మనం చెడ్డగా ప్రవర్తిస్తే అది మంచిది కాదండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకటి ఆధ్యాత్మికంగాను శారీరకంగాను సౌందర్యాన్ని కలిగి ఉండాలి. రెండవది పవిత్రత కలిగి ఉండాలి. మూడవది సహోదర భావం కలిగి ఉండాలి. ఇక్కడ అందరూ కూడా ఎవరికి ఎవరు ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీరు అందరూ ఏ భావాన్ని కలిగి ఉండాలమ్మా? గుళ్ళోని అన్నా తమ్ముళ్ళ బంధం కలిగి ఉండాలి తప్ప ఏదోది దరిద్రమైనవి రానివ్వకండి, సంఘంలోకి రాకూడదు. ఇది క్రీస్తు సంఘము. ఏ సంఘం అంటే ఏం కలిగి ఉండాలి మనం? సహోదర భావంతో ఒకరు ఎక్కడ ఒకరు కరుణా చిత్తులై ఉండాలి. ఈ భావం మీకు రాకపోతే ప్రార్థన చేసుకోండి. ఒకవేళ భావంతో ఉన్నారా, మానేసి పొదుకలకు వెళ్ళిపోండి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తమ్మా, ఇది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మంచి లక్షణాలు ఉండాలమ్మా. ఆమెకి ఆ రెబకాలో ఉన్న స్వభావాలన్నీ దేవుని సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఎవరికి కనబడుతున్నాయి? ఎలాగంటే ఆ రెబకాలో ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా ఎవరికి ఉండాలి? దేవుని సంఘానికి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు ఏ భావం కలిగి ఉండాలి? సహోదర భావం కలిగి ఉండాలి. ఒకరినొకరు కరుణా చిత్తులై ఉండాలి. ఒకరి ఎడల ఒకరు వినయ మనస్కులై ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమె ఎలా ప్రవర్తించింది ఆ రోజున. హల్లెలూయా. తర్వాత నాలుగోది ఏంటండి? అందరూ సేవాభావాన్ని కలిగి ఉండాలి, సేవా గుణాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ రెబెక్క ఎంత గొప్పగా, అవు ఏ ఊరు తెచ్చావు, నాకెందుకు, నీకైతే నీళ్ళు, ఆయన ఏం అడగలేదు. అవి ఏమన్నా మళ్ళీ తిట్టుకుంటదేమని అడగలేదు. అంటే దేవుడు తను వచ్చిన పని నెరవేరుస్తాడా లేదని ముందుగానే ప్రార్థన చేసేసాడు. నాకే కాకుండా నా ఒంట్లకి నీళ్లు పట్టేదే నా యజమానుడు కుమారుడు భార్య అని ముందే చెప్పాడు దేవుడికి. అలాగే దేవుడు తన చిత్తాన్ని కొనసాగించాడు అక్కడ. మరి ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ విధంగా దేవుడికి మరి అడిగాడు, విన్నపం చేశాడు, అదే విధంగా జరిగింది. ఆయన దాహం ఇమ్మని అడిగాడు. ఆయనకే కాకుండా ఆయన పని వారికి ఆ 10 ఒంట్లు కూడా సమృద్ధిగా నీళ్లు ఆ బావిలోకి దిగి తెచ్చిపోసిందంట. ఎంత సేవాభావం కలిగి ఉంది. నాలుగవది సేవాభావాన్ని కలిగి ఉంది. చూడండి అప్పుడు ఆయన ఏం చేశాడంట? అప్పుడు చూడండి 21వ వచనం చూద్దాం. ఆ మనుషుడు ఆమెను తేరు చూసి తన ప్రయాణం యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముగ్గు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడీలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పు, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగింది. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతీయేలు కుమార్తెను మరి ఆమె మా యొద్ద చాలా గట్టి మేత ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదని చెప్పాను. చూడండి మరి అప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడంటే తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగా యెహోవా నా యజమాను బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. చూడండి ఇక్కడ అంతా అక్కడ జరిగింది. మాట్లాడారు. మరి ఆ ఒంటెలకు నీళ్లు పడిన తర్వాత కొంత బంగారం ఆమెకి ఇచ్చాడు. ఇవ్వడం జరిగింది. ఎవరు కుమార్తె ఉంటే నేను పలానా కుమార్తెనని చెప్పింది. చెప్పినప్పుడు మా ఇంటికాడ మరి నీ ఒంట్లకి మీ పని వారందరికీ కూడా సమృద్ధైన ఆహారం ఉందని చెప్పింది. ఆ చెప్పిన వెంటనే మళ్ళా ఇంకొకసారి దేవుడు స్తుతించాడు. ఆ ఎలియజరు దేవుడికి నమస్కారం చేశాడు. నా యజమాని యొక్క పనిని సఫలం చేసేవాడిని స్తుతించాడు. వెంటనే చూడండి 5వ గుణ లక్షణం, ఈమె కొండవచ్చిన 5వ గుణ లక్షణం ఏంటంటే పరుగు వెళ్ళిపోయి ఏం చేసింది? మాట్లాడక ఏమి ఇంట్లో కూర్చోలేదు, ఏమి ఎరగనట్టు ఉండలేదు, అక్కడ జరిగిన సంగతులన్నీ ఏమీ తెలియనట్టు ఉండలేదు. కానీ వెళ్ళి తన తల్లిదండ్రులు చెప్పిందంట.
ఏం చెప్పిందంటే 5వ గుణం తన తల్లిదండ్రులకు చెప్పింది. చాలా మంచి గుణం అంటే ఇది. పిల్లలకు ఉండవలసిన శ్రేష్టమైన గుణాలు ఇవి. ఏ గుణాలండి? ఏది జరిగినా బయట ఇంటికి వచ్చి ఎవరితో చెప్పాలి? తల్లిదండ్రులతో చెప్పాలి. రెబకాలో ఉన్న శ్రేష్టమైన గుణం. నాన్నగారు అమ్మగారు నేను మంచి నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరు మరి వేరే దేశం నుంచి వచ్చాడంట, ఆయన పేరు ఎలీజర్ అంట, ఆయన యజమానుడి పేరు అబ్రహాం అంట, ఆయన కొడుకు పేరు ఇసాక్ అంట, ఎలాగని వస్తే నేను కొన్ని నీళ్లు దాహం అడిగితే నీకే కాదు నీ ఒంట్లు కూడా పోసేస్తాను, ఆ ఒంట్లు కూడా పోసేసిన తర్వాత ఇదిగో అమ్మా నా చేతులు కడియాలు ఇచ్చాడు, నా ముక్కుకి ఏదో పెట్టాడు, అలాగే నాకు బంగారం ఇచ్చాడు, ఇవన్నీ ఎవరికి చూపిస్తుందంట? దాచుకోలేదు. కానీ అక్కడ ఉన్న మాటలు, అక్కడ సందర్భం అంతా కూడా పట్టుకెళ్ళి ఎవరికి చెప్పింది? ఇంటికెళ్ళి తల్లిదండ్రికి చెప్పిందంట. క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ పిల్లలారా, చిన్నలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు, బయట ఏం జరిగినా సరే అవన్నీ తెచ్చి ఎక్కడ చెప్పాలంట? తల్లిదండ్రులు చెప్పాలంట. ఎవరైనా ఒక మగ పిల్లోడు ఉన్నాడు అనుకో, మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏదైనా అన్నారనుకో, లేకపోతే దేని గురించి అయినా మాట్లాడారనుకో, ఒక వివాహం గురించో లేకపోతే దేని గురించో మాట్లాడినప్పుడు మనం దాన్ని దాచుకోకుండా జరిగినట్టుగా వచ్చి అమ్మకి నాన్నకి దగ్గర కూర్చోబెట్టి చెప్పే గుణం ఉండాలి మనకి కూడా. అదే ఆడపిల్లలు బయట ఏం జరిగినా, ఎవడేం మాట్లాడినా, ఎవడేమన్నా, లేకపోతే ఎవరు వచ్చి ఏది అడిగినా దాన్ని బట్టి మనం ముసి నవ్వులు కాదు కానీ మనం తిన్నంగా వచ్చేసి అమ్మ ఇలా జరిగింది దారిలో అని చెప్పే గుణం ఉండాలి ప్రతి ఒక్కరికనే. అప్పుడే ఆ రోజున క్రైస్తవ సమాజం బాగుపడితే. క్రైస్తవ సమాజం చాలా ముసుగులాట్లు దుగ్గుద్దులాట్లు ఉండిపోయింది బాబోయ్. చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. ఎందుకు వచ్చి నీ సేవలో కనిపిస్తుంది నాకు. ఎలాగైతే నేను చేయలేను అనుకుంటున్నాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటిది జరగకూడదు, ఇలాంటి హల్లెలూయా. నాకు చాలా గుండె గుబేరం అంటుంది. దేవుడు స్తోత్రం. ఇలాగ నడుచుకుంటే గుడికి రండి, నడకపోతే మానేయండి. ఇక నాకు ఇక్కడ 3 4 ఏం పర్లేదు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. ఏంటి చెప్పేది కరెక్ట్గానే చెప్తున్నానా తప్పు చెప్తున్నానంటారా? హల్లెలూయా. మనం ఎలాగో మన గుణ లక్షణాలన్నీ కూడా క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, ఆ రెబకాకున్న శ్రేష్టమైన గుణాలు క్రైస్తవ సంఘానికి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆమె 5వ గుణ లక్షణం ఎంత బాగుంది. అక్కడ జరిగిన సంగతి అంతా తీసుకెళ్లి ఎవరికి చెప్పింది? అమ్మకి నాన్నకి చెప్పింది. కానీ ముసుగేసి తప్పుడేసి ఏమన్నట్టు నిద్రలేదు. దేవుడు వచ్చేసరి అంత సంగతి అంతా చెప్పేసింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ కూడా మరి రెబకా తల్లి తండ్రి అలాగే రెబకా అన్న లాభాన్ని కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి చేర్చుకుని జరిగిన సంగతులన్నీ కూడా విన్నాము అని వాళ్ళకి మరి శ్రేష్టమైన భోజనం పెట్టారు. ఒంట్లకి పని వారికి కూడా భోజనం పెట్టారు. అంతా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. దేవుడి చిత్తం కాబట్టి వాళ్ళకి ఏమి తెలిసింది? రెబకా తల్లిదండ్రులు, రెబకా ఇంటి వారు కూడా ఇది దేవుడి చిత్తమని గ్రహించి మరి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళా కొన్ని సందర్భాలు జరిగినాయి. అక్కడ పెళ్లి సంబంధం, అక్కడ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అంతా కూడా అవన్నీ చేసేసుకున్న తర్వాత రెబకా మరలా తల్లిదండ్రుల సమక్షంగాను, వారి అన్నదమ్ముల సమక్షంగాను, ఆ ఇంటిలో పెద్దల సమక్షంగాను ఎక్కడికి సాగనంపిందంటే బెహర్ లోయలో ఉన్నటువంటి ఇసాకు దగ్గరికి సాగనంపబడింది. ఆమె చాలా మంచి గుణ లక్షణాలు ఉంది. దీనికి అర్థం ఏంటంటే చెప్పనా, ఈ రోజు దేవుడు నమ్మినటువంటి బిడ్డలందరికీ కూడా ఆమెలో ఉన్నటువంటి ఇలాంటి శ్రేష్టమైన గుణాలు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు రెబకా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మనం కూడా క్రీస్తు సంఘముగా మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుడు మనందరూ కూడా పవిత్రపరిచి ఆయన ఎదుట నిర్దోషంగాను, నిష్కలంగాను, మచ్చలేని దానిగాను, యథార్థమైన సంఘంగాను, మంచి యొక్క వధువుగా మనందరూ కూడా తన ఎదుట దేవుని ఎదుట నిలబెట్టాలని దేవుడే యేసుక్రీస్తే మన కొరకు తాను దేవునికి బలిగా అర్పించబడిపోయాడంట. హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన్ను సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మనకు అర్పించుకున్నాడట. ఇప్పుడండి మనందరం కూడా
ఆయన సంఘం ఎవరు? మనం ఈ దేవుని ఎరగనటువంటి ప్రజలమైన మనము మనందరి కోసము మనందరిని కూడా పవిత్రపరచడానికి కాకుండా సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల సంఘముగా మనందరిని ఏర్పాటు చేయడానికి, అలాగే మరి చూడండి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కొరకు తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నకు తను తానే మన కొరకు బలిగా దేవుడికి అర్పించబడిపోయాడంట. అయితే ఇప్పుడు మొట్టమొదటి దేవుడు తను చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనకేమొచ్చిందండి? మనకేమొచ్చింది? మన పాపము నుండి విమోచించబడ్డాం. మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగించాడు దేవుడు మనకి. హల్లెలూయా. అంటే మన హృదయాంతరంగాన్ని ఏం చేశాడు? ఆయన తన రక్తం ద్వారా శుద్ధి చేసేసాడు. అంటే ఒకప్పుడు హృదయాంతరంగం చెడిపోయిన మనల్ని అదే హృదయాంతరంగాన్ని ఆయన చిందించిన రక్తం ద్వారా మనల్ని కడిగేశాడు. అంటే కడిగేసి ఆధ్యాత్మిక సౌందర్యంగా మార్చేసి పవిత్రమైన సంఘంగా, కన్యక సంఘంగా మార్చేసాడు మనల్ని. ఆ కన్యక సంఘంగా మార్చడమే కాకుండా ఈ రెబెకా ఎలాంటి వచ్చిన వారికి ఎలాంటి మరి సత్క్రియలు చేసిందో, ఎలాంటి ప్రేమను చూపిందో, మరి ఎలాంటి వినయ మనసుతో, ఎలా కరుణా చిత్తం గల మనసుతో వచ్చిన వారికి ఎలాంటి సేవ చేసి ఎలాంటి క్రియ జరిగించిందో మనము కూడా ఒకరి ఎడల ఒకరు కూడా ఇందాక 1 పేతురు రాసిన పత్రికలో 3:8 ప్రకారంగా మనం కూడా ఏం చేయాలండి? ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ గలవారై, ఒకరి ఎడల ఒకరు కరుణా చిత్తములు గలవారై, వినయ మనసు గలవారై ఒకరి యందు ఒకరు మనం ఏం చేయాలా? శ్రద్ధ చూపేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి మన పవిత్రపరిచిన ఆధ్యాత్మిక సౌందర్యవంతురాలుగా మార్చేశాడు క్రీస్తు సంఘాన్ని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి. సంఘాన్ని ఎలా మార్చేశాడంట? ఆధ్యాత్మిక సౌందర్యవంతంగా మార్చేశాడంట. పవిత్రమైన సంఘంగా, కన్యక సంఘంగా మార్చేశాడంట. మార్చడమే కాకుండా సంఘానికి శ్రేష్టమైన గుణాలు ఇచ్చాడంట. సేవాభావం కలిగిన గుణం ఇచ్చేశాడు మనకి. ఉన్నారా మనలో సేవాభావం కలిగిన వారు? హల్లెలూయా. ఉన్నారా మనలో ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారు? ఉన్నారా మనలో పవిత్రత కలిగిన వారు? ఉన్నారా మనలో సేవాభావం కలిగిన గుణం కలిగిన వారు? ఉన్నారా మనలో ఒకరేందో ఒకరు సహోదర ప్రేమ గలవారు? చాలా తక్కువ అండి. దేవుని స్తోత్రం. రెబెకా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘానికి సాదృశ్యంగా ఉంది ఆమె. సంఘం కూడా రెబెకా కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి రెబెకా ఏ లక్షణం కలిగి ఉంది? మిక్కిలి చక్కనిది. సంఘం కూడా మిక్కిలి చక్కగా ఉండాలి దేవుని ఎదుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా సంఘంగా ఉండాలి. చూడగానే దేవుడికి ఎంతో ఇష్టం కలిగిపోవాలి. నిన్ను చూడగానే ప్రేమ కలిగిపోవాలి. హల్లెలూయా. అంత చక్కగా ప్రవర్తించాలి. చాలా మంది ప్రవర్తన చాలా దారుణంగా ఉంటది. దేవుని స్తోత్రం. క్రైస్తవుల ప్రవర్తన చాలా నీచంగా ప్రవర్తిస్తారు చాలా మంది. హల్లెలూయా. కానీ నీ ప్రవర్తన విషయంలో నువ్వు చక్కగా ఉండాలి. చక్కగా కనబడాలి దేవుడికి. పవిత్రంగా కనబడాలి దేవునికి. అలాగే మూడవది సహోదర ప్రేమతో నువ్వు సత్క్రియలు చేసేదానిగా, సత్క్రియలు చేసేవాడిగా కనబడాలి. నాలుగవది సేవాభావం కలిగి ఉండాలి. సేవాభావం కలిగిన గుణాలు ఉన్నాయా? సంఘానికి ఉండవలసింది గుణం ఏంటో చెప్పమంటారా? సేవాభావం కలిగిన గుణం ఉండాలి. ఐదవది దుర్బోధలు. మీరు వింటున్నప్పుడు బోధన తెచ్చి ఎవరికి చెప్పాలి? సత్యం ఎరుగున్న వారికి, లేకపోతే వాక్యాన్ని బోధిస్తున్న వారికి. మీరు బయట ఎవరైనా ఏదైనా దుర్బోధ చెప్పారు అనుకోండి, ఆ బోధన బట్టి పాలవద్దు. ఎవడు మీతో ఏం చెప్తున్నాడు, మీ ఇంటికి వచ్చి ఎవడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలన్నీ కూడా మీరు ఏం చేయాలా? సంఘానికి తెలియజేయాలా? సంఘం మన ఇల్లు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ భావాలు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవడో ఏదో చెప్పాడని నమ్మేయటం కాదు. ఎవడు అలా చెప్పాడు, అలాగెళ్ళమన్నాడు, ఇలాగెళ్ళమన్నాడు వెళ్ళిపోయాడు. రెబెకా అలా చేయలేదు. ఇంటికి వెళ్ళి త్వరగా వెళ్ళి అక్కడ జరిగిన సంగతులన్నీ కాదు, మంచో చెట్టో తల్లిదండ్రులకు కూర్చోబెట్టి చెప్పింది. అప్పుడు అక్కడ జరిగినంత మంచే కనుక తల్లిదండ్రులు కూడా ఆమెతో ఏకీభవించడం జరిగింది. ఒకవేళ చెడ అయితే, అమ్మా ఇది చెడ్డది, ఇది బాగాలేదు అని చెప్పుండేవారు. కానీ దేవుడి చిత్తం కాబట్టి అది చెడ్డది జరగదక్క. హల్లెలూయా. అలాగే సంఘం కూడా ఇలాంటి 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పోతే కుదరదు, ఇష్టం వచ్చినట్టు నడితే కుదరదు, ఎవడే మాటలు చెప్తే వినేయటం కుదరదు. దాంట్లో ఎన్ని భక్తిహీనమైన మాటలు ఉన్నాయో, దాంట్లో ఎన్ని ఆధ్యాత్మికమైన మాటలు ఉన్నాయో, ఒకవేళ బలహీనలు అయితే మీకేం తెలుసు? ప్రతిదీ తెలియజేయవలసిన అవసరం ఉంది.
అలా లేవా నువ్వు పొరపాటు పడతావు. అలా లేవా ఒకవేళ నువ్వు ఆధ్యాత్మిక ప్రశ్నతో వెళ్ళిపోయే 100% అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త, మెలకు కలిగి ఉండండి. రెబెకా కలిగిన ఎలాంటి తన జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉందో, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కూడా అలాంటి విలువైన లక్షణాలు కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా రెబెకాలో ఎలాంటి శ్రేష్టమైనటువంటి విలువను తన జీవితంలో కలిగి ఉందో, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించబడిన సంఘం కూడా అలాంటి విలువలు కలిగి ఉండాలని వాక్యము మనందరికీ స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం ఎందుకు సంపాదించుకున్నాడు? ఆయన తన ఎదుట మనం పవిత్రమైన నిష్కలంకంగాను ఉండడానికి, నిర్దోషంగా ఉండడానికి, మొట్టమొదటి నిర్దోషంగా చేయబడడానికి, తర్వాత మరి ఒకరు సహోదర సత్క్రియలకు ఆసక్తి గల వారిగా ఉండాలని, తర్వాత సేవాభావం కలిగిన గుణాలు కలిగి ఉండాలని, తర్వాత దుర్బోధలను ఖండించే గుణం కూడా మనకు ఉండాలని. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడంట. ఎవరి కోసం అండి? ఇక్కడున్న దేవుని సంఘం కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి 25వ వచనంలో మరి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన ముడతైన మరి అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడంట. దేని కొరకండి? దేవుని సంఘమైన మన కొరకే. హల్లెలూయా. మనందరిని కూడా క్రీస్తు సంఘముగా అంటే పవిత్రమైన కన్యకగా, ఆధ్యాత్మికమైన సౌందర్యవతిగా మనందరినీ కూడా అలా చేయడానికి తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించబడిపోయాడంట. దేవుని స్తోత్రం. అంటే మనందరి కొరకు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఆధ్యాత్మిక సౌందర్యవతిగా మార్చాడు, పవిత్రమైన సంఘంగా మార్చాడు. అలాగే మూడవది సహోదర ప్రేమ భావం గల సంఘంగా మార్చాడు. 4వది సేవా భావం కలిగిన సంఘంగా మార్చాడు. 5వది ఆ సత్యాన్ని గ్రహించే సంఘంగా మార్చాడు. మరి ప్రతి విషయాన్ని కూడా మరి సంఘానికి తెలియజేసే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయాన్ని సంఘానికి తెలియపరచాలి. బయట నువ్వు ఏం దుర్బోధ వింటున్నావు, బయట నువ్వు ఏం చేసి ఎక్కడికి వెళ్తున్నావో, అది ఎంత సత్యమో ఎంత అసత్యమో ఇక్కడ నిలబడిన వారికి నువ్వు తెలియజేయక తప్పదు. నేను ఆధ్యాత్మిక తండ్రి ఉన్నప్పుడు ప్రతిదీ మీరు దాన్ని నాకు తెలియజేయవలసిందే. బయట విన్నాది ఎంతో మంది ఎంతో స్వలాభాల కొరకు మిమ్మల్ని బోర్ల పడగొట్టడానికి కొరకు, లేకపోతే దేని కొరకు ఎన్నో విపరీతమైన బోధలు, పిచ్చి బోధలు బయట సమాజంలో బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు సత్యమో ఎంతవరకు అసత్యమో తెలియాలంటే సంఘానికి ఖచ్చితంగా తెలియజేయవలసిందే. హల్లెలూయా. రెబెకా తెలియజేసింది ఇంటికి వెళ్ళి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘము అనగా దేవుని ఇల్లిది. ఏంటంటే దేవుని ఇల్లిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడండి, మనందరం కూడా దేవుని ఎదుట నిర్దోషంగాను మనందరినీ కూడా నిష్కలంకంగాను చేయడానికి, ఆయన ఎదుట మనందరూ కూడా పరిశుద్ధంగా నిలబడడానికి తను తానే మన కొరకు బలిగా అర్పించబడిపోయాడట. ఇప్పుడు మనం చూస్తే ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే నిజంగా మరి మన ఆధ్యాత్మిక సౌందర్యంతోనూ, అలాగే పవిత్రంగాను, అలాగే సహోదర ప్రేమతోనూ, అలాగే సేవాభావం కలిగిన గుణంతోనూ, అలాగే బయట వింటున్న మాటలు బట్టి సంఘానికి చెప్పే గుణంతో ఉంటే నువ్వు దేవుడు చూసినప్పుడు ఎలా కనబడతావో తెలుసా? ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పరమగీతాలు 5వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, పరమగీతాలు. నా ప్రియురాలా
చూడండి, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ప్రాణేశ్వరి లెబానోను. చాలండి, ఒక్క వచనం చాలు. చూడండి, ఇక్కడ రాజు అంటున్నాడు తన ప్రియురాలైన సొలొమితిని ఎలాగ వర్ణిస్తున్నాడు. లేదు, నా ప్రియురాలా. సంఘాన్ని కూడా చూసి, నా ప్రియమైన నా సంఘమా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘాన్ని దేవుడు ఏమంటాడు, నా ప్రియురాలైన సంఘమా అని ఆయన సంబోధిస్తాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, అక్కడంట రాజు తన యొక్క ప్రేయసిని, తన ప్రియురాలైన సొలొమితిని ఎలా వర్ణిస్తున్నాడో చూసారా? నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అంత ఏమి లేదంట కలంకం. ఎందుకో చెప్పనా? నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నిష్కలంకంగా సంఘంగా మార్చబడ్డావు. ఈ సంఘం అంతా ఇప్పుడు ఎలా మార్చబడిందండి? నిష్కలంకంగా, నిర్దోషంగా, పవిత్రమైన కన్యక సంఘంగా మార్చబడింది. దేవుడు కూడా మనల్ని చూసి, నా ప్రియురాలైన సంఘమా, నీవు చాలా సుందరవతిగా కనబడుతున్నావు. ఏంటి? నీలో చాలా శ్రేష్టమైన గుణాలున్నాయి. మనం అందరూ ఇప్పుడు దేవుడికి ఈ 5 గుణాలు కలిగిన సంఘం ఇప్పుడు కూడా ఈ రాజుగారికి సొలొమితి ఎలా కనబడుతుంది? నా ప్రియురాలా అంటున్నాడు. దేవుడు కూడా ఈ సంఘాన్ని కూడా నా ప్రియురాలా అని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే నువ్వు సుందరవతివి, నీ అందు ఏమి లేదు, కలంకమేమీ లేదు. హల్లెలూయా. ఆ రెబెకా కూడా అలాగే కనబడింది, ఇస్సాకు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడగానే చాలా అందం, ఎందుకంటే ఆమె చాలా మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. పవిత్రురాలు, సహోదర ప్రేమ గలది, సేవా గుణం కలిగినది. బయట జరిగినవన్నీ కూడా సంఘమని ఇంట్లో తెలియజేసేది. అందుకే ఇస్సాకు కూడా రెబెకా ఎలా కనబడింది? ప్రియురాల్లా కనబడింది, అందగత్తులా కనబడింది. వెంటనే తన ఇంటికి తీసుకెళ్లి రెబెకాని వివాహం ఆడేటట్టు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా చూడండి, పరమగీతాల్లో మరి ఇక్కడ రాజు మరి తన ప్రేయసి అయిన సొలొమితిని కూడా ఎలా వర్ణిస్తున్నాడో, నా ప్రియురాలని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు సంఘం కూడా దేవుని దృష్టికి దేవునికి ప్రియమైన సంఘంగా ఉండాలి, దేవునికి సుందరవతి అయిన సంఘంగా ఉండాలి, దేవునికి సంఘములో కలంకమేమి లేని సంఘముగా ఉండాలంటే నీలో రెబెకాకున్న ప్రాముఖ్యమైన లక్షణాలన్నీ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ సొలొమితి ఏ పట్టణానికి చెందిందంటే సునేమియా పట్టణానికి చెందిందంట. హల్లెలూయా. ఏమంటే సునేమియా పట్టణంలో ఉన్న స్త్రీలు సౌందర్యానికి ప్రసిద్ధికి ఎక్కిన వారంట. ఈ సొలొమితి కూడా సునేమియా పట్టణానికి చెందిందే. హల్లెలూయా. చూడండి, మరి దావీదు రాజు ముసలివాడైపోయినప్పుడు మరి ఆ దేశమంతా కూడా గాలించి తనకు ఉపచర్య చేయడానికి ఒక మిక్కిలి చక్కనిది చిన్నదాన్ని తెచ్చిపెట్టారు. దాని పేరు సునేమిరాలంట. అది చాలా చక్కగా ఉంటది. సునేమియా పట్టణంలో ఉన్న స్త్రీలందరూ కూడా సౌందర్యానికి ప్రసిద్ధికి ఎక్కిన వారు. ఆ మిక్కిలి చక్కనిది చిన్నది. ఈ సొలొమితి కూడా సునేమి పట్టణానికి చెందిందే. చాలా శ్రేష్టమైన గుణాలు కలిగి ఉంది. హల్లెలూయా. మిక్కిలి చక్కగా కనిపిస్తుంది. ఎవరికి? రాజుకి, రాజు దృష్టికి పవిత్రంగా కనబడింది. అలాగే సహోదర ప్రేమ గలదై కరుణా చిత్తులతో వినయ మనసుకుతో ప్రవర్తించిన దానిగా కనబడింది. 4వది సేవా గుణం కలిగినటువంటి బిడ్డగా కనబడింది. 5వది ప్రతిదీ కూడా సంఘమని ఇంట్లో తెలియజేసే గుణం కలిగినదిగా కనబడింది. కాబట్టి ఆమె కూడా ఇస్సాకు ఎలా కనబడింది? చాలా సౌందర్యవంతురాలుగా కనబడింది. అలాగే ఈ రాజు కూడా, ఈ సొలొమితి కూడా చాలా సౌందర్యవంతురాలుగా కనబడింది. అలాగే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం కూడా ఆ సొలొమితి ఏ విధంగా రాజు మరి తన అందాన్ని బట్టి పొగిడాడో, ఒక రోజున క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని కూడా అలాగే పొగడబోతూ ఉన్నాడు.
హల్లెలూయా. మనం కూడా శ్రేష్టమైన గుణాలు కలిగి ఉండాలండి. సంఘానికి మొట్టమొదట ఏముండాలి? ఆధ్యాత్మిక సౌందర్యం సంఘంలో ఉండాలి. రెండవది పవిత్రంగా ఉండాలి సంఘంలో. మూడవది సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవది సంఘమంతా సేవా గుణాన్ని కలిగి ఉండాలి. ఐదవది ప్రతిదీ కూడా బయట వినే బోధలన్నీ కూడా తెలియజేయాల. దేవుని స్తోత్రం. బయట విన్న ఏం చేసినా ప్రతిదీ కూడా అది అసత్యమైన బోధ సత్యమో అంతా కూడా ఖచ్చితంగా తెలియజేయవచ్చు. లేకపోతే మోసపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రోజున. దేవుని స్తోత్రం అనేది. మరి జాగ్రత్త. క్రైస్తవ సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మనము కూడా ఎవరిని పోలి ఉండాలంటే రెబెకాని పోలి నడవాలి. రెబెకాలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఉండాలి. ఒక రోజున ఆ రాజు సొలొమోనుని ఎలా పొగిడాడో ఈ రోజున ఈ సంఘాన్ని చూసి నా ప్రియురాలా అని ఎవరు చెప్పాలి? మన యేసురాజు చెప్పాలి. నువ్వు సుందరవతి సంఘమా, నువ్వు సుందరవతిగా కనిపిస్తున్నావు. నీ అందు ఏ కలంకము లేదని ఒక రోజున ఈ సంఘం గురించి ఆ రాజు ఎంతో గొప్పగా పొగడాలి. అక్కడ హల్లెలూయా. పొగడాలంటే మనం అలాంటి గుణాలు కలిగి ఉందాం. శ్రేష్టమైన రెబెకాలో ఎలాంటి శ్రేష్టమైన గుణాలు ఉన్నాయో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి కూడా అలాంటి శ్రేష్టమైన గుణాలు ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. దయచేసి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘమైన మనం కూడా అలాంటి గుణాలు కలిగి ఉందాం. ప్రభువా, ఇదిగో ఒకటే ప్రార్థన, ఇదిగో మమ్మల్ని మీ స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇక్కడ మమ్మల్ని అందరూ సంఘముగా ఏర్పాటు చేసావయ్యా. ఇదిగో మొట్టమొదటిగా ఆ రెబెకా ఎలాంటి ఆధ్యాత్మిక సౌందర్యం కలిగి ఉందో సంఘమంతా కలిసి మేము అలాంటి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిగి ఉండే కృప ఇవ్వడానికి ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఆ రెబెకా ఎలాంటి పవిత్రత జీవితాన్ని కలిగి ఉంది, సంఘమంతా కూడా అలాగే పవిత్రత కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే రెబెకా ఎలాంటి సహోదర ప్రేమ కలిగిందో సంఘమంతా అలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే నాలుగవది ఆ రెబెకా ఎలాంటి సేవ మరి భావం కలిగి ఉందో సంఘమైన మేము కూడా అలాంటి సేవ భావాన్ని కలిగిన గుణంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే రెబెకా అక్కడ జరిగిన అక్కడ జరిగిన సంబోధన ఏ విధంగా ఇంటికి తెలియజేసిందో అలాగే బయట విన్న బోధలు, దుర్బోధలు, లేకపోతే అసత్యమైన బోధలు, లేకపోతే మంచి బోధలు ఏమైనా సరే సంఘం అనే ఇంటికి తెలియజేసే గుణం సంఘం అంతటికి ఉండాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఒక రోజున మనం కూడా సొలొమోను రాజు ఎలా పొగిడాడో మనల్ని కూడా యేసుక్రీస్తు అలా పొగడబోతున్నాడు, నా ప్రియురాలా అని. ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ రోజున మనం అలా పొగడబడతాం. జాగ్రత్త. ఈ లక్షణాల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి పైకి లేచి నిలబడదాం. ఈ మాటలు దేవుడు మనం ఆశీర్వదించను గాక. చాలా శ్రేష్టమైన గుణాన్ని కలిగి ఉండాలి మనం. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించాడు. తండ్రి ఎదురు నిర్దోషంగా నిష్కలంగా మనందరూ నిలబెట్టాలని తను దేవునికి బలిగా అర్పణగా అర్పించబడిపోయాడంట. ప్రియమైన సంఘం అందరూ కూడా ఎవరి కూడా మాట్లాడొద్దు, నిలబడి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని రెండు మాటలు బట్టి పవిత్రత మొట్టమొదట ఆధ్యాత్మిక సౌందర్యంగా మేము మార్చబడాలి. సంఘంగా మేము ఉన్నాం ప్రభు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించావు, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిగి ఉండాలి ప్రభు అని మొట్టమొదట ప్రార్థన చేద్దాం. అంత సంఘం అంతా పవిత్రంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే